కోడకొండ్ల అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. మీరు మదనపల్లె టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇదేమన్నా సినిమా టికెట్ ఇటీవల గుంటూరు కారము, హనుమాను ఆ సినిమా టికెట్లకు దొరికినంత ఈజీ అనుకున్నారా? ఎమ్మెల్యే టికెట్ అంటే అసలు ఏ అర్హత ఉందని మీరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? గుంటూరు కారం అన్నారు కదన్నా, గుంటూరు కారం కన్నా స్ట్రాంగ్ అన్న నేను. ఈరోజు ఈ మదనపల్లికి చరిత్ర లేదన్నా, చరిత్రను తయారు చేస్తాన్నా. మదనపల్లికి చరిత్ర లేదా? ఇంత సీనియర్లని హేమాహేమీలను పక్కన పెట్టి ఏ అనుభవం లేని అమర్కి టికెట్ వస్తుందా? ఇది బలిజ సింబల్ అన్నా. బుల్లెట్ దిగిందా, దించానా? మీకు కొంత స్క్రూ లూజ్ అని చెప్పారు, నిజంగా లూజ్ ఉందా? లూజ్ అన్నా, లూజ్ ఉంటేనే కదా దిగేది బుల్లెట్. టైట్ గా ఉంటే దించలేం కదన్నా. చాలా స్పీడ్ ఉన్నారు మీరు. స్పీడ్ అన్నా, చాలా స్పీడ్. రాజకీయ నాయకుడికి ఎంత స్పీడ్ ఉండాలో అంతకన్నా ఎక్కువ స్పీడ్ ఉన్నట్టున్నారు మీరు. మీ స్వగ్రామం ఏది? మదనపల్లి నుంచి 30 కిలోమీటర్లు పీకొత్తకోటన్నా. తంబలపల్లి నియోజకవర్గంలో పోటీ చేయకుండా అక్కడ టికెట్ ట్రై చేయకోకుండా ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చినారు? మీలో ఏ క్వాలిఫికేషన్ చూసి చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వాలి? అయ్యో క్వాలిఫికేషన్ పోతే మీకు జైలు జీవితం అనుభవం ఉంది కదా. నేను ఒక్కరోజు జైలుకు పోయినా 100 రోజుల పిండాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తే రాయలసీమలో ఉన్న బలిజలంతా ఏకం చేసి పార్టీకి ప్లస్ అయ్యేటట్లు ప్రచారం చేస్తానంటారు. 1000% చంద్రబాబు నాయుడుకు ఓటు ఏమిస్తారు. ఓకే, ఎంత ఖర్చు పెడతారు మీరు మీకు టికెట్ వస్తే? ఈసారి 50 కోట్లు ఖర్చు పెడతాను, దానికి భయపడేది లేదు. ఆస్తులు పోయినా పర్వాలేదన్నా, నేను ఎమ్మెల్యే కావాలి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ ఆశావాహులు కోడకొండ్ల అమర్నాథ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. చాలా స్పీడ్ ఉన్నారు మీరు. స్పీడ్ అన్నా. మేము మామూలుగా వచ్చిన గెస్ట్ని నమస్తే అండి అమర్నాథ్ గారు అంటాము, వాళ్ళు ప్రతి నమస్కారం పెడతారు. మీరు ఇంకా మేము పేరు చెప్తున్నాం నమస్కారం. చాలా స్పీడ్ ఉన్నారు మీరు. చాలా స్పీడ్. రాజకీయ నాయకుడికి ఎంత స్పీడ్ ఉండాలో అంతకన్నా ఎక్కువ స్పీడ్ ఉన్నట్లున్నారు మీరు. అవునన్నా. నాకు ఒక్కటి అర్థం కాలేదు అమర్నాథ్ గారు, మీరు మదనపల్లె టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు, ఓకే బాగానే ఉంది. ఇదేమన్నా సినిమా టికెట్ ఇటీవల గుంటూరు కారము, హనుమాను, ఇంకోటి నా సామి రంగ సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఆ సినిమా టికెట్లకు దొరికినంత ఈజీ అనుకున్నారా? ఎమ్మెల్యే టికెట్ అంటే అసలు ఏ అర్హత ఉందని మీరు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు? అంటే గుంటూరు కారం అన్నారు కదన్నా, గుంటూరు కారం కన్నా స్ట్రాంగ్ అన్న నేను. ఎందులో స్ట్రాంగ్? ఎందులో అంటే నా దగ్గర ఒక విజన్ ఉందన్నా. ఈరోజు ఈ మదనపల్లికి చరిత్ర లేదన్నా, చరిత్రను తయారు చేస్తాన్నా. మదనపల్లికి చరిత్ర లేదా? ఏముందన్నా, బీటీ కళాశాల విశ్వకవి రవీంద్రనాథ్ జనగణమన ట్యూన్ కట్టింది ఇక్కడే. ఆరోగ్య వరము, ఒక క్షయవ్యాధి నివారణకు మందు కనిపెట్టిన ఆరోగ్య వరం ఉన్నది ఇక్కడే. విశ్వవ్యాధి స్కూల్ ఉన్నది. ఇంత చరిత్ర గల 20,000 మంది నిరుద్యోగులు, ఏమీ పని పాట లేకుండా, పరిస్థితి బాగలేక, బెంగళూరుకి వెళ్ళలేక, అటు చెన్నైకి వెళ్ళలేక, ఇట్లా హైదరాబాద్కి వెళ్ళలేక, ఉద్యోగం లేక 20,000 మంది ప్రజలు, ఒక దాదాపు 10 క్లాసు నుంచి ఇంటర్ వరకు, డిగ్రీ వరకు చదువుకున్న యువకులు 20,000 మంది ఖాళీగా ఉన్నారన్నా. అది చరిత్ర ఏముందన్నా? ఎక్కడన్నా వీళ్ళకి 20,000 ఖాళీగా ఉంటే వాళ్ళని ఏం చేస్తామంటే తేవాలన్నా. గుజరాత్ పోవాలా, భారతదేశంలో తిరిగి, బయట దేశాల్లో తిరిగి 4 ఫ్యాక్టరీలు తేవాలా, 4 ఫ్యాక్టరీలు తెచ్చి 20,000 మందికి ఉద్యోగాలు తేవాలన్నా. అదేనా మగోడంటే? మరి ఇప్పుడు ఉండే వాళ్ళంతా మగాళ్ళు కాదా? మగోళ్ళు అయితే యా ఫ్యాక్టరీ తెచ్చినాడన్నా? ఏ ఫ్యాక్టరీ తెచ్చినాడన్నా? ఎవరో తాడేపల్లిగూడెం నుంచి మదనపల్లికి వచ్చి క్లీన్ ఫుడ్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెడితే ఈ రోజు ఈ పరిస్థితులు బాగలేక, ఇక్కడున్న ఎమ్మెల్యేలు బాగలేక ఆ ఫ్యాక్టరీ డమాల్ అయిపోయిందన్నా. ఫ్రూట్ ఇండస్ట్రీ, ఈ చరిత్ర ఉందన్న మదనపల్లికి. ఫ్రూట్ ఇండస్ట్రీలో అది క్లోజ్ అయిపోయిందన్న. ఇప్పటికే మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, ఓకే, ఇంకా 2-3 రాటకొండ బాబురెడ్డి గారు, 20 మంది ఉన్నారన్న. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక జయరాం నాయుడు గారు కూడా ఆయన టికెట్ ఆశావాళ్ళు. లోకేష్ గారి తరఫున జయరాం నాయుడు గారు వచ్చారు, చాలా బలంగా తిరుగుతున్నారు ఆయన కూడా. వీళ్ళు పక్కన పెడితే జయరాం నాయుడు, దొమ్మలపాటి
రమేష్, శ్రీరామ్ చిన్నబాబు వీళ్ళందరినీ పక్కన పెడితే జనసేన నుంచి గంగారాం రామదాస్ చౌదరి టికెట్ ఆశిస్తున్నారు. అవునా? అంటే ఇంత సీనియర్లని హేమీలను పక్కన పెట్టి ఏ అనుభవం లేని అమర్కి టికెట్ వస్తుందా? కరెక్ట్గా మిరపకాయ హాఫ్ అడుగు ఉంటుందన్న, లవంగ మిరపకాయ ఎంత ఉంటుందన్న, 1 ఇంచీనే ఉంటుందన్న. అవునా? ఆ లవంగ మిరపకాయ టేస్ట్ కొరికితే ఘాటుకు తట్టుకోలేక గడగడగడగడ అని లాగుతారన్న. ఎందుకంటే మనం లవంగ మిరపకాయ అన్న, ఇంత పొడవు మిరపకాయ కాదన్నా, లవంగ మిరపకాయ అన్న. బుల్లెట్ దిగిందా, దించానా, ఇది బలిజ సింబల్ అన్నా. ఈ సింబల్ పడిందంటే 60,000 నుంచి 70,000 మెజార్టీతో నేను గెలిచి తీరుతానన్నా. మీకు కొంత స్క్రూ లూజ్ అని చెప్పారు, నిజంగా లూజ్ ఉందా? లూజ్ అన్నా, లూజ్ ఉంటేనే దిగేది బుల్లెట్. టైట్ గా ఉంటే దించలేం కదన్నా. చెప్తారన్నా, దించినాక తెలుస్తుందన్నా బుల్లెట్ లూజ్ ఎట్లా దించినారా అని, అప్పుడు తెలుస్తుందన్నా. నేను ఎంక్వైరీ చేస్తే కొంతమంది ఏమన్నారంటే అమర్కు కాజా పిచ్చి పట్టింది, ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లాలి, సహకరించడం లేదు, సహకరించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తాం అంటున్నారు. పిచ్చి పట్టిన వాళ్ళు ఇడిపిస్తానన్నా. అవునా? పిచ్చి పట్టిండోళ్ళ కొండలా ఇడిపిస్తానన్నా. ఓకే, ఇది బుల్లెట్ అన్నా, లవంగా మిరక్కాయ దిగితే దంచడమే అన్నా. అంతేనా? అంతే, దించడమే. ఏమన్నా చరిత్ర లేక, ఏమన్నా చరిత్ర లేక ఈ మదనపల్లిలో గడ్డ మీద పుట్టి రిలయన్స్ సంస్థకు వ్యాపారం చేసిన ఈ రోజు భారతదేశంలోని చరిత్ర రిలయన్స్ ముందున్న ఆర్థిక వనరులు ఎవరు అంటే రిలయన్స్ సంస్థ. ఆ రిలయన్స్ లో ఒక పేరు ఉందన్న, అది మదనపల్లిలో పుట్టి అంటున్నదా? మీ స్వగ్రామం ఏది? మదనపల్లి నుంచి 30 కిలోమీటర్లు బీకొత్తకోట. బీకొత్తకోట మీ స్వగ్రామం అయితే తంబలపల్లి నియోజకవర్గంలో పోటీ చేయకుండా, అక్కడ టికెట్ ట్రై చేయకోకుండా ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చినారు? పారిపోయి రాలేదన్నా. నేను ఆధార్ కార్డు పుట్టింది 2011లో అయితే, నేను ఆధార్ కార్డు పుట్టకమందే 2007లోనే మదనపల్లికి వచ్చా. ఓకే, నేను ఇంకెక్కడన్నా, మా ఊరికి సంబంధించి 20 కిలోమీటర్లు ఏ టౌన్ ఉంది, ఈ మదనపల్లి ఉంది. అప్పుడు మా మదనపల్లి తాలూకాకు మా బీకొత్తకోట కూడా వచ్చేది. నేను మా స్థానం అని మా కాన్స్టిట్యూషన్ వచ్చాను, ఆ రోజే వచ్చాను. నాకు ఆ రోజు నేను అనుకున్నాను మదనపల్లికి మీరు ఎప్పుడు వచ్చారు? నేను 2002లోనే వచ్చాను మదనపల్లికి. 2007 నుంచి రాజకీయంలోనే ఉండ, మొత్తం రాజకీయాల్లోనే, తెలుగుదేశం పార్టీలో పుడతానంటే ప్రజారాజ్యంలో వచ్చానన్నా. ఎందుకు? మనోడే కదన్నా. మనోడు అంటే మీ వాడేమన్నా, నేను అనడం లేదు. అంటే మనవాడంటే అందరి వాడు కదా చిరంజీవి. మనవాడు అనేదానికి అందరి వాడు చిరంజీవి. అట్లా చెప్తున్నారా? అందరి వాడు చిరంజీవి. అన్ని కులాలతోనే ఉన్నవాడు ఆయన, మహానుభావుడు, అందరితో ఉంటాడని ఆ రోజు ఆయనతో వచ్చాం. మరి ఈ రోజు మరి ఆయనతో ఉన్నది ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఆయన కరెక్ట్ గా ఉండింటే ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి ఆయనే అన్న. కరెక్ట్ లేరు ఆయన. ఆయన కరెక్ట్ గా లేకనే కదా మా దరిద్రం బాగలేక మేము ఇంకా ఏ పార్టీ లేకపోలేక ఇంకా అప్పుడు పరిస్థితి గమ్మునైపోయినాం. కానీ ఆయనే కరెక్ట్ గా ఉండింటే ఈ రోజు ఏకైక వ్యక్తి సీఎం మన ఆంధ్రప్రదేశ్ కి ఎవరు అని అంటే చిరంజీవిని చరిత్ర నిలిచిపోయేదన్నా. ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అనేది, ఏ పార్టీ దిక్కు లేక టీడీపీలోకి వచ్చామంటారా? అంటే పరిస్థితి బాగలేకనే మనం ఇంకా ఏ పార్టీ లేక బావాలన్నా ఆ పక్క. సరే, ఇప్పుడు దొమలపాటి రమేష్ ని వీళ్ళందరినీ కాదని మీలో ఏ క్వాలిఫికేషన్ చూసి చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇవ్వాలి? అయ్యో, క్వాలిఫికేషన్ పోతే ఇంతకు ముందు జరిగిపోయిన ఎమ్మెల్యేకి ఏముంది? కొత్తగా వచ్చిన బుల్లెట్ లవంగ మిరకాయకి ఏం లేదు చెప్పన్నా. ఏం క్వాలిటీ లేదు చెప్పు. ఏం వాళ్ళకన్నా తక్కువ? నాకు 50 మంది ఉన్నాయి మదనపల్లి తాలూకాలో ఎమ్మెల్యేకి అర్హతలు ఉన్న వాళ్ళు. కానీ సంతోషం, వాళ్ళలో ఏం తక్కువ ఉంది నాకు ఒక్కడు చూపించు. ఏ దాంట్లో చూపించు. ఎవరైనా భూములు కబ్జా చేశానా? ఎవరైనా ఫ్యామిలీ గలాట్లుండి దోచుకున్నానా? ఎవరి దగ్గర టీ తాగానా? ఎవరింటికన్నా భోజనం చేశానా? ఎవరైనా తేవ దుడ్డు తీసుకొని జోలు పెట్టుకున్నానా? ఏమి తక్కువ లేదన్నా, ఏమి తక్కువ. వారందరూ కూడా, వాళ్ళందరికీ జైలు జీవితము అనుభవం లేదు, మీకు జైలు జీవితం అనుభవం ఉంది కదా. నేను జైలుకు పోయినానంటున్నారు కదా, నేను ఒక్కరోజు జైలుకు పోయినా 100 రోజుల పిండాలు ఉన్నారు జైలుకు. కానీ ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారు ఎవరు జైలు జీవితం అనుభవించారు? ఎవరు పోయినారు చూడండి అన్న. ఏందో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జైలుకు బాకండే బాధ. నాకు అధికారం అడ్డం లేకుండా జైలుకు బాలా, కుట్రలతో జైలుకు పోయినా. ఎట్లా కుట్రలు? కుట్రలే, అనవసరమైన దానికి జైలుకు పంపిస్తే ఆ రోజు తల వంచిన అదే జైలుకు పోయినోడు నా కాళ్ళ కాటుకు వచ్చి మళ్ళా అమరా నీ తప్పు కాదు నా తప్పు, నాకు మధ్యలో నేర్పిస్తే నువ్వు జైలుకు పోయినావు,
నీతో నేను మంచిగా ఉంటానంటే ఈ రోజు కూడా ఫ్రెండ్గా ఉన్నాడు. మీది వ్యాపార కుటుంబమా రైతు కుటుంబమా? రైతు కుటుంబం అన్న. మరి రైతు కుటుంబం నుంచి వచ్చిన మీరు గతంలో పప్పు దినుసుల వ్యాపారం చేశారు కదా. ఓకే. తమిళనాడు కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, కర్ణాటకలో చేశారు కదా. అక్కడంతా బెల్లం, అనకాపల్లిలో బెల్లం కొనడము, ఇంకో చాటిపై సజ్జలు రాగులు కొనడము, వ్యాపారస్తులు కొనడము, ఇతర ప్రాంతాలకు తరలించేసి వాళ్ళకి డబ్బులు ఇకపోతే తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మీపై కేసులు పెట్టించి మిమ్మల్ని జైలు పంపించలేదా? ఒక్క కేసు కూడా లేదు. ఈ రోజు ఎంఎంటీసీ అనేది ప్రైవేట్ సంస్థ కాదు. ఒక ఎంఎంటీసీ అనేది అతి పెద్ద ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, భారతదేశంలో ఎంఎంటీసీ అనే సంస్థ చాలా గొప్ప సంస్థ. ఆ సంస్థతో ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ 200 రూపాయలు కందిపప్పు అమ్మినప్పుడు 5,000 టన్నులు తెచ్చండి నా కొడుకు. నేనన్నా చరిత్ర రికార్డు చూసుకో, ఎన్ని టన్నులన్నా, ఎంతమందిని మోసం చేశాను టన్నులు తెచ్చారు. మరి జైలుకి ఎందుకు వెళ్ళారు మీరు? 5,000 టన్నులు నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టుకు తెచ్చి తరలించండి నా కొడుకు. నేనన్నా సన్న బిడ్డ కాదు. నేను 2016లో ఈ 200 రూపాయలు కందిపప్పు అమ్మితే ఆ కందిపప్పుకు 5,000 టన్నులు ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కొడుకు నేనన్నా. మరి జైలుకి ఎందుకు వెళ్ళారు? కేసు ఎందుకు పెట్టినారు తెలుసా? నేనన్నాను, రే నీకు డబ్బు తెలుసంటే నేను వాడిని ఏందో మాతృభాషలో తిడితే ఆ మాతృభాషను రికార్డ్ చేసుకొని నాకు జైలుకు పోతే ఆ పోలీసు వాళ్ళు అబుద్ధి కేసు కట్ల. దాని కోర్టు నుంచి నన్ను తిట్టాడు, నన్ను సంపుతానని బెదిరించినాడు అంటే దానికి పోయిన కేసు. ఏ దానికి పోయినా? బిజినెస్ లో పోలా, వాని భార్యను తిట్టిన దాని వల్ల నేను జైలుకు పోయినా. సంస్కారం లేదా మీకు? తిట్టానంటే వాళ్ళ భార్య ఏం చేసిందంటే నాకు ఇచ్చిన జొన్నల్లో పౌడర్ కలిపింది. ఏం పౌడర్ కలిపింది? కెమికల్ కలిపింది. ఆ కెమికల్ కలిపితే 5,000 కోళ్ళ గుట్టలు చచ్చిపోయినాయి. ఎందుకు కెమికల్ కలిపినావు అని అడిగితే నా ఇంటికి సీమలు వస్తా అంటే కెమికల్ కలిపినాను అని అడిగింది. కెమికల్ కలిపితే ఏమో నీకు బుద్ధి ఉందా లేదని నేను తిట్టాను. ఆ కెమికల్ కలిపిన ఎవరు? ఏ మహిళను తిట్టా? తమిళనాడు వాళ్ళ? కర్ణాటక వాడిని. కర్ణాటక వాడిని తిడితే దానికోసము ఈ మదనపల్లి నుండి చిల్లర నాయకులు ఆ రోజు అతనికి సపోర్ట్ చేస్తే నన్ను అటానకల్లా జైలుకు పంపించినారు. ఆ చిల్లర నాయకులే ఈ రోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు. ఎవరా నాయకులు? ఆ నాయకుల పేర్లు చెప్పండి. అదే రోజు ఇంటికి పిలిచకపోయి వాని జైలుకు పంపించు, వాడు బయ్యోడు, వాని గర్వం ఉందే నెలకి. అదే నాయకుడు నా కాళ్ళ కాటుకొచ్చి అడుక్కున్నాడు. అదే నాయకుడు చిటికే చెప్తున్నా. అదే నాయకుడు 2 సంవత్సరాల తర్వాత నా కాళ్ళ కాటుకొచ్చి నైట్ 12 గంటలకు తలుపు తట్టి నాకు డబ్బు కావాలని అడిగినాడు. ఆ నాయకుడు పేరు చెప్పడానికి భయమా? వణికిపోతున్నారు. నేనా? నా బాడీలో వణుకు లేదన్నా, వణుకు పుట్టిస్తా, ఇతరునికి వణుకు పుట్టిస్తా. చలి తెప్పిస్తావు? చలి కాదు, చలిలోనే వణుకు పుట్టిస్తా. చలిలో వణుకే వస్తుంది. చలిలోనే వణికేది, ఎండలో వణుకు పుట్టిస్తే ఎండలో కూడా చలిలోనే చెమట్లు పట్టిస్తానా? చెమట్లు పట్టిస్తా. నా చూపులోనే మనకి చెమట్లు పడతాయి. భయపడే క్యాడర్ కాదు, ఈ బ్లడ్ లో లేదు. బల్జోడన్నా ఎప్పటికీ బల్జోడ్ అనేవాడు వణుకలా. బుల్లెట్ దించుతాడు, లవంగా మిరక్కాయ. అంత గొప్ప బల్జోళ్ళు మీరు? బల్జోళ్ళకు ఒక చరిత్ర ఉందన్నా. ఏం చరిత్ర అది? ఎవరికుందన్న చరిత్ర? బల్జోళ్ళకు లేదంటే మీకున్న చరిత్ర ఏందో చెప్పు. ఎవడన్నా కొండలు సదరమ చేసి సముద్రాలు నీళ్ళ తీసుకుపోయి చెరువులను కట్టి గర్భగుళ్ళు కట్టి గోపురాలు కట్టి పెద్ద పెద్ద చెరువులు కట్టి ఈ రోజు జేసీబీలు ఇటాచులు ఉన్నాయన్నా. ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఏం చేయలేదన్నా, ఏం చేయలేదు. ఆ వంశంలో పుట్టిన బుల్లెట్ అన్నా ఇది. ఎక్కడ కాదు, అచ్చం శెట్టి బలిజలో క్రాసింగ్ లేదు. ఇది ఒరిజినల్ బ్రీడ్ అన్నా. బుల్లెట్ దించితే ఒరిజినల్ బుల్లెట్ ఇది. మీరు గొప్పనా మీ బలిజ సమాజ పుట్టిన బుల్లెట్ గొప్పదన్నా? అంతేనా? బలిజ కులస్థలు కాపాడాలనుకున్నా నేను పక్కా బుల్లెట్. బలిజ బుల్లెట్ నాదంతే. మరి బలిజలకు ప్రాధాన్యత ఉంది రాజకీయాల్లో ఇక్కడ రాయలసీమలో? బల్యోలకి రాకపోతే ఏ బల్యోని ఎదగనేయకూడదు అనుకున్న వ్యక్తి అతను పోతాడు, గాని బల్యోలను దగ్గర పెట్టుకున్న వ్యక్తి ముందుకొస్తాడన్నా. ఇది బుల్లెట్ అన్నా. మాకు ఒక సామెత ఉందన్నా, ఎర్రగట్ల పొట్టుకు కూడా కావలుంటామన్నా మేము. కారణం ఏం తెలుసా? ఎర్రగట్ల పొట్టులో కూడా బుల్లెట్ దించితే దాంట్లో ఏముందని చూపిస్తాం జనాలకు. మేము బుల్లెట్ అంతే,
బలిజ బుల్లెట్ ఈసారి చూపిస్తాం చూడండి నా బుల్లెట్ ఏం చూపిస్తారు? మీకు టికెట్ ఇవ్వాలి కదా మీకు. ఏందన్నా ఇచ్చేది? ఆ జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు 2 చేతులతో దండం పెడతాడా? 52 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక బల్యోడు కూడా పనికిరాడు అని మీరు ఎర్రగట్ల పొట్లు తారాడుకోండి మమ్మల్ని పక్కనే అయినాడు. జంగాల్పల్లి శ్రీనివాసులకి రాజ్యసభ ఇస్తున్నారు కదా, ఆయనకు రాజ్యసభ ఇస్తానని చెప్పాడన్నా. ఒక సామెత ఉందన్నా, రాజు ఏం చెప్తాడంటే ఎప్పుడు మంచి గుర్రం రాయిది, దీన్ని అట్లే పెట్టరా సాకుతా ఉంటాడన్నా. రాజు గుర్రం ఎక్కినప్పుడల్లా నా గుర్రం భలే ఉంటుంది అంటాన్నా, కానీ ఉలవలు పెడతాన్నా, రేపేమో సద్దలు పెడతాన్నా. నా పని అయిపోయింది, రాత్రి నేను ఎక్కేదానికి ఉలవలు పెడితే దిగేసినాను కదా, అందుకే సద్దలు పెడుతున్నా నీకు రాత్రికి అంటాన్నా రాజు కూడా. అప్పుడు ఏమనిపిస్తుంది, అవసరం ఉన్నప్పుడు ఏం పెట్టా గుర్రానికి? ఉలవలు పెట్టా. అవి ఉలవలు 50 రూపాయల కిలో కాబట్టి ఉలవలు పెట్టా. అవసరం తీర్పానికి ఏం పెట్టా? సద్దలు పెట్టా. అవి సద్దలు 10 రూపాయల కిలో అంతే. ఇప్పుడు 10 రూపాయల కిలో. ఈయన ఏం చేయడాడు తెలుసునా? మా పెద్ద ఎన్నో నీతో పని ఉండింది, నీకు ఉలవలు పెట్టి సాకాను, నా పని తీరిపోయింది, నాకు అవసరం లేదు, సద్దలేస్తాను, తింటే తిను ఉంటే ఉండు అని చెప్పాడు. అట్లా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా ఓళ్ళు ఏమి నిద్రబాలా, మా ఓళ్ళు వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వస్తుంది రాని వెయిటింగ్. ఏమొస్తుందని 80 రోజులు ఎప్పుడు వస్తుంది, ఈ గవర్నమెంట్కు బుద్ధి ఎప్పుడు చెప్పల్లా అని బల్జోళ్ళు 52 కాన్స్టిట్యూషన్లో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. 52లోనే 175లో కాదా? 175 గురించి మాట్లాడినాం. 52 చెట్టి బలిజ రాయలసీమలో ఫేమస్. ఏం తక్కువలేం. చెట్టి బలిజలకు అన్ని వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన డబ్బులు ఉన్నాయి, ఏమి తక్కువలేం. చెట్టి బలిజలో ఉండే అమ్మాయిలు ఫారెన్ లో చదువుతాడారు, చెట్టి బలిజలో ఉండే అబ్బాయిలు ఫారెన్ లో చదువుతాడారు. చెట్టి బలిజలకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, చెట్టి బలిజలకు ఆస్తులు ఉన్నాయి, చెట్టి బలిజలకు ఇండస్ట్రీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఏంటి రాజకీయంగా ఎదగకుండా పోవచ్చునేమో, రాజకీయంగా ఎదగకుండా పోయేదానికి కూడా దగ్గరికి వచ్చింది అనుకోవచ్చు నువ్వు. మేము అన్నిట్లోనా ముందంజలో ఉండాం. చెట్టి బదులకు ఫ్లైట్లు లేవా, చెట్టి బదులకు హెలికాప్టర్లు లేవా, చెట్టి బదులకు ఫ్యాక్టరీలు లేవా? హెలికాప్టర్ బలిజోలకు 100% ఉన్నాయన్నా. ఎందుకు లేవన్నా? చెట్టి బలిజలకు హెలికాప్టర్లు లేవా? బ్రహ్మాండమైన హెలికాప్టర్లు ఉన్నాయి, మాకు ముందంజలో ఉన్నాయన్న చెట్టి బలి. సరే సరే, మీకేమున్నాయనేది మనం పక్కన పెడతాము. కొడకొండల అమర్నాథ్ కదా మీకు. అవునన్నా. కానీ డీకే అమర్ అంటారు కదా, ఎందుకు అది కథ అంత? అది ఎందుకంటారంటే ఆ మహానుభావుడు ఫ్యామిలీతో ఉండడం జరిగింది. ఏ మహానుభావుడు? ఆదికేశవ నాయుడు గారు. డీకే ఆదికేశవ నాయుడు గారు, ఆయన మా దేవదేవుడు, ఆయనతో ఉండడం జరిగింది. ఆయనతో ఉన్నప్పటి నుంచి దళవాయి ఆదికేశవ నాయుడు గారు అని అతను పూర్తి పేరు. ఆ తర్వాత దళవాయి డిఏఎస్ అని దళవాయి డీకే అనే పేరు వచ్చింది శ్రీనివాస్ గారికి, మా అన్నకు. డీకే అనేది పెద్దయిన పేరులో తీసుకొని దళవాయి ఆదికేశవులు కొడుకొని శ్రీనివాస్ గారికి వచ్చింది, అందుకని డిఏఎస్ అని పేరు వచ్చింది. డిఏఎస్ 3 అక్షరాలు అందరూ చెప్తుంటారు కాబట్టి, నేను అతనితో నడుస్తుంటాను కాబట్టి, అతను ఎప్పుడు ఎక్కడున్నా మనం వెళ్తుంటాము, అతనితోనే ఉంటాం కాబట్టి, ఆయన అనుచరుడిగా ముద్ర వేసుకున్నాం కాబట్టి డీకే అమర్ అని వచ్చింది. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మీరు చాలా కలరింగ్ ఇస్తుంటారంటారు. నేను ఒకటే చెప్తున్నాను జొన్న, నేను కలరింగ్ ఇచ్చే క్యారెక్టర్ కాదు. వాళ్ళు ఇచ్చే డబ్బులు సైతం ఏదో మీరు దాన ధర్మాలు చేసినట్టు మీ పేరు పెట్టుకుంటారు. ఇటీవల మదనపల్లి వై జంక్షన్లో కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు డీకే ఆదికృష్ణ కుమార్తె 10 లక్షల రూపాయలు ఇస్తే దాని ఏదో మీరు దానం చేసినట్టుగా, మీరు విరాళం ఇచ్చినట్టుగా చాలా కలరింగ్ ఇచ్చారంటారు. కలరింగ్ ఇచ్చారన్న, అది వాస్తవమే. మీరు అడిగిన దానికి చాలా మంచి పని. నేను వాళ్ళతోనే ఉంటాను, నేను అక్కతోనే ఉంటాను. అక్క ఇచ్చినప్పుడు కూడా చూసింటుంది నేను ఎంత ఇచ్చాను రా అని. నేను ఇచ్చింది ఇంతే కదా, అమరా పేరు కూడా ఉండాది, నాది 10 లక్షలు ఇచ్చి కదా, అక్కడ 10 లక్షలు లేదు 5 లక్షలే ఉండాదంటే అప్పుడే వెంటనే కృషిని అడుగుతుంది నన్ను, ఏమరా 5 ఇచ్చినావరా అని. అట్టుండదన్నా. ఈ రోజుకు 23 సంవత్సరాలకు రూపాయి లెక్క ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీలో బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళది, టోటల్ ఫ్యామిలీ తాత నుంచి మనవడ వరకు బిజినెస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీతో ఉండానంటే రూపాయికి లెక్క ఉంది, దానికి లెక్క ఉంది, పక్కుంది, 100% అదే ఉంది కాబట్టి తిక్క మాత్రం లేదు. లెక్క ఆ లెక్క ఉంది కాబట్టే ఈ రోజు తెల్లవారు కూడా ఆ ఇంట్లో నుంచి బయట వచ్చిన లెక్కతో ఉన్నాను కాబట్టే ఉన్నానన్నా. వాళ్ళంగా మంచి వాళ్ళు ఉన్నారు కదా, పెట్టుకోవచ్చు కదన్నా.
తప్పేం లేదు కదా. వైదేహి ఆసుపత్రులు కూడా మీదే అని కలరింగ్ ఇస్తా అంటారు. ఎవరైనా ఆసుపత్రికి వస్తే మొత్తం నేను డిస్కౌంట్లు ఇప్పిస్తా అది ఇది అందరికంటారు. కానీ అక్కడ వైదేహి ఆసుపత్రులు ఎవరికి ములాలు లేకుండా రూపాయి కూడా తగ్గించారు కదా. మీకంతే తెలిసిండేది. ఒకటే గుర్తుపెట్టుకోండి, వైదేహి హాస్పిటల్లో డిస్కౌంట్ లేదంటే చాలా తప్పేది. నేను అడుగుతాను, మీదే అన్నట్టు ఎందుకు కలరింగ్ ఇస్తా అంటారు? మీకే సంబంధం? నాదనే దానికి ఎట్లా తప్పు కదా, అది తప్పు విషయము. ఆదికేశవుల ఫ్యామిలీ పోతానంటే పెద్ద బ్రహ్మాండమైన ఫోటో ఉంటుంది వైదేహి హాస్పిటల్లో. ఎవరు పోయినా ఆయన దండం పెట్టుకుంటారు. ఆటికి పోయిన పేషెంట్లు రోజుకు 100 మంది పోతే 30 మంది పర్ఫెక్ట్ బిల్లు కడతారు, 70 మంది పర్ఫెక్ట్ బిల్లు కట్టరు. వాళ్ళు 30% డిస్కౌంట్, 50% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ వేసి బిల్లు కట్టేసి వస్తారు. అది సత్యం. వాళ్ళు కూడా పట్టించుకోరు. 30% కట్టినా 70% కట్టినా ఆంధ్ర వాళ్ళు తెలుస్తానంటే సరే 70% బిల్లు, 50% బిల్లు, 30% బిల్లుకు డోకా లేకుండా వాళ్ళు 30% కట్టినారు హ్యాపీ అనేసి వాళ్ళ అదృష్టం బాగుంటే మంచిగా వచ్చిన వాళ్ళకు మంచిగా చూస్తారు. ఏదన్నా డెత్ అయింది 0%, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జీరోలో పంపించేస్తారు. అయితే వాళ్ళ దురదృష్టం బాగాలేక డెత్ అయితే ఆ పేషెంట్ పరిస్థితి కండిషన్ లేకపోతే 0 రూపాయి కూడా తీసుకోకుండా ఆ శవం ఇచ్చి డెడ్ బాడీని ఇచ్చి వాళ్లకు 1000 రూపాయలు ఖర్చులకి ఇచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళ ఇంటి దాకా చేర్చిన హాస్పిటల్ ఎక్కడిది అంటే ఓన్లీ బెంగళూరు ప్రైవేట్ లిమిటెడ్లో కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ వైదేహి హాస్పిటల్ అన్న. ఇది మీకు అసలు వాళ్ళ దగ్గర అంత చొరవ అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది అన్న? మనము మంచి అయితే ఎదుటోళ్ళ దగ్గర ఎక్కడైనా మంచిగా బతకచ్చు. మీరు పెద్ద ఫ్రాడ్ అంటారు కదా, మీరు ఎట్లా వాళ్ళ దగ్గర ఫ్రాడే కదా, కరెక్టే కదా. మనం ఫ్రాడ్గానే ఉన్నాం కదా. మంచి వాళ్ళు ఎవరితో జాయిన్ ఇచ్చి పని చేసుకోమను, నాకంగా హ్యాపీనా. ఎవరన్నా ఫ్రాడ్? జగన్మోహన్ రెడ్డి 5,000 కోట్లు కొట్టేసినాడన్నా, ఫ్రాడ్ కాదన్నా. ఎవరు ఫ్రాడ్ లేనిది? ప్రతి ఒక్కడు ఫ్రాడే. నిజాయితీగా ఎవడో రామన్ లైన్లోకి నన్ను అంటాడో కదా, నేను ఏం సంపాదించినానో ఎవడో తినేది రామన్ లైన్లోకి రామన్. విత్ ఇన్ 1 రూపీ అమరానాథ్ తిన్నాడన్నోడు ఎవడైనా సరే, ఇండియాలో ఎవడైనా సరే మళ్ళీ రామను. నేను 20 సంవత్సరాల అమరాతో 100 రూపాయలు నష్టపోయినాను, నాకు నష్టం జరిగింది అన్నోడు ఎవడైనా సరే రామను. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అమర ఈరోజు కోట్లు మాట్లాడుతున్నారు కదా, నోరెత్తితే కోట్లే కదా. ఇటీవల బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఈ సైట్ నాది, దీన్ని 150 కోట్లకు అమ్మేస్తున్నాను, 50 కోట్లు ఖర్చు పెడతాను రాజకీయాలకు అనేది బీరాలు పలికారంట కదా. ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆస్తులని? మీరు 2002లో ఐటీ ఫైల్ చేసిన. ఎలా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అమర ఎలాంటి ఫ్రాడ్ చేయకుండా ఇంత స్థాయికి ఎలా ఎదిగాడు? 2002లో ఐటీ రిటర్న్స్ కట్టిన. అదే ఎలా కట్టావు? ఏ ఫ్రాడ్ చేయకుండా ఎలా కట్టావు? ఇదే మదనపల్లిలో 2001లో ఎస్బీఐలో అకౌంట్ ఓపెన్ చేసిన. ఈ రోజు కూడా ఎస్బీఐ బ్యాంకు నన్ను చూసి భయపడుతుంది. 2 కోట్లు అడుగుతాడా, 3 కోట్లు అడుగుతాడా? వచ్చినారా అంటే 2 కోట్లు 3 కోట్లు వితడ్రా అంటాడని ఎస్బీఐ బుద్ధుడికి భయపడుతుంది. కోట్లు ఎలా సంపాదించారు? అక్రమ మార్గంలో కూడా సక్రమ మార్గంలో ఎలా సంపాదించారు? రైతు కుటుంబంలో పుట్టిన మీరు కోట్లు విత్డ్రాల్ చేసే పరిస్థితికి వచ్చారు, కోట్లు తెచ్చి కుమ్మరిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది? నా దగ్గర నన్ను నమ్మినోళ్ళు 1000 కోట్లు ఉండేవాళ్ళు 100 మంది ఉండారన్నా. 100 మంది నేనంటే చచ్చిపోయేవాళ్ళు. 1000 కోట్లు ఉండేవాళ్ళు 100 మంది. అమరా అంటే 100 మంది ఉండారు నా దగ్గర. 1000 కోట్లు ఉండేవాళ్ళు. నేను అది కాదు, మీకు ఇంత ఆస్తి ఎలా వచ్చింది? ఇంత ఆస్తి మీకు ఎలా వచ్చింది? మనము మంచి అయితే మన వెంట పరిగెత్తి వస్తారనా. ఒక్కసారి అమరా అనేవంతో ఒక్కసారి వాని ఇంటికి పోయి వాని కుటుంబంతో కలిసి టీ తాగితే మరుసటి రోజు నేను పిలవకనే నా ఇంటికాడ ఉంటాడన్నా. నాకు అర్థం కాలేదు, ఇంత ఆశ ఎలా వచ్చింది? ఆ బంధు మీకు ఉన్న బౌన్సర్లు ఏంటి? ఆ సిక్కుల్ని ఎవరినో పెట్టుకున్నారు బౌన్సర్లుగా, ఇంత కలరింగ్ ఏంటి? కథ ఏంది అసలుకి? మీరు ఏం చేస్తున్నారు? అవునన్నా, గల్లీ నుంచి ఇండియా వరకు వ్యాపారం ఉంది. ఏం వ్యాపారం చేస్తారు? ఏం తోలు వ్యాపారం చేస్తారా? ఏం వ్యాపారం? తోలు వ్యాపారమా? అంటే అదేందన్న, అదే కొత్తగా ఉంది. వ్యాపారాలు ఉన్నాయన్నా. ఒక రిలయన్స్ పెద్ద సంస్థ, దాంట్లో ఆర్టికల్ గా 20 నుంచి 30 ప్రొడక్ట్స్ మనకు ఉంటాయి. ఏమున్నాయి? ఏమా ప్రొడక్ట్స్ చూసుకోమనన్నా. రేపు పొద్దున్నే పోయి హైదరాబాద్ లో కూర్చొని వెజిటబుల్స్ కొంటే 1, 2, 3 మనకు ఉంటాయి. ఎర్రగొట్లు కొంటే 1, 2, 3 ఉంటాయి. ఎర్రగట్లో 4 రకాలు ఉన్నాయన్నా. పూనాగడ్డ,
పూనాగట్టు ఉంది, ఎర్రగట్టు ఉంది, తెల్లగట్టు ఉంది, ఆనియన్ సన్న ఎర్రగట్టు ఉంది, తమిళనాడు ఎర్రగట్టు ఉంది, అది కూడా చేస్తున్నాం కదన్నా. తమిళనాడు ఎర్రగట్టులో కూడా ఈ రోజు నుంచి కూడా వాళ్ళకి డబ్బులు కడుతున్నారా? రైతులకు డబ్బులు కడుతున్నారా? వ్యాపారం చేయలేం కదన్నా. రైతులను మోసం చేసిన ఒక ఫ్రాడ్ అని మీ టీడీపీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. అదే టీడీపీ వాళ్ళు చెడిపేదానికి కారణమని వాళ్ళు చెప్పుకున్న గోసులు వాళ్ళే రాయేసుకున్నారని మనం ఏం చేశామరా అనే దానికి ఎప్పుడు కూడా ఉంటుంది కదా. వెనకాల ఉన్నోళ్ళే శత్రువులు. ఆ రోజున్న వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు నాకు శత్రువులు కాదు, వాళ్ళకు నిజాయితీ వచ్చా. ఆ పొలం కూడా గవర్నమెంట్ తండ్రి, తెలుగుదేశం వాళ్ళే. ఆ రోజు నేను తెలుగుదేశంలో లేనా, కానీ ఒక చెట్టు ఎక్కేటప్పుడు ఇంకొకటి ఉందన్న సామెత, ఒక మామిడి చెట్టు 100 కిలోలు కాస్తుందన్న, దానికే కదన్న రాయి వేసేది. ఉత్త చెట్టుకి ఎవడేస్తాన్న రాయి? మనకి ఏం శని పట్టిందన్నా? 100 కాయలు కాసిండే మామిడి చెట్టుకు రాళ్లతో వేస్తేనే కదా, కాసిన నేరానికే కదా ఈ రాళ్ళెట్లు పడింది. అంటే మీరు ఇప్పుడు ఉల్లిగడ్డ వ్యాపారాలు, ఆలుగడ్డ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించమంటారు? అవును, 100%. 2002లో కట్టాను ఐటీ, 2002లో ఐటీ కట్టా. ఆవేశం తగ్గించుకోండి. 2002లో ఐటీ కట్టారు. ఆ స్థాయికి రావడానికి, రైతు కుటుంబంలో ఉన్న మీరు ఆ స్థాయికి రావడానికి నిజాయితీగా ఎలా వచ్చారు? నిజాయితీ ఉంటేనే ముందుకు పోయినా. ఎవడో పోకూడదా? నిజాయితీ ఉంటే ముందుకు పోవచ్చు, ఫ్రాడ్ ఉంటే పోలేం. నిజాయితీ ఉంది కాబట్టి ఏ ఊరికైనా పోతా. అరుస్తున్నారు టీడీపీ క్యాండిడేట్ నేనే, మదనపల్లెకు 2024లో టీడీపీ అభ్యర్థి నేనే అని గట్టి చెప్తున్నారు కదా. టీడీపీ వాళ్ళు అసలు మాకే మా పార్టీకి సంబంధమే లేదు, అతను ఒక ఫ్రాడ్, మా పార్టీని బ్లేమ్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు, అసలు సంబంధమే లేదు టీడీపీ నాయకులు అంటున్నారు. అయ్యయ్యో అంటున్నారు కదన్నా. 2019లో ఈ ఫ్రాడ్ అనే వ్యక్తి 7 కాన్స్టిట్యూషన్లో రౌండ్ వేసి 7 కాన్స్టిట్యూషన్లో బూతులు చూసి 7 కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ తిరిగి రెయ్యంపోగులు కనపడిన వ్యక్తి సత్యప్రభ గారి కోసం మీరు పనిచేశారు. అవునన్నా, 7 కాన్స్టిట్యూషన్లో రెయ్యి పొగులు కష్టపడి నైట్ కూడా నిద్రపోకుండా మళ్ళీ తెల్లారి 4 పడుకొని మళ్ళా 5కి లేసి మళ్ళా పొద్దున్నే పోయి ప్రోగ్రాములు చూసి అన్ని సెలెక్ట్ చేస్తే కదన్నా ఈ మదనపల్లి వచ్చిన నాయకుడు ఎవడో ఒక్కడు చెప్పడం చూస్తాము. ఒక్కడన్నా 7 కాన్స్టిట్యూషన్లు తిరిగానయ్యా నేను వాళ్ళ కోసము, టీడీపీ కోసం అని చెప్పానన్నా. ఎక్కడన్నా ఫ్రాడ్? వీళ్ళు ఫ్రాడ్ అన్నా. ఎవరు నీతో అన్నారో వాళ్ళు ఫ్రాడ్. ఎక్కడ తిరిగారు వాళ్ళు? 7 కాన్స్టిట్యూషన్లో ఏ బూత్ 1770 బూతులు ఎక్కడుండేది నేను చెప్తా. దొమ్మల్పాటి రమేష్ గారు ఎందులో బలవంతుడు మీరు, శ్రీరామ్ చిన్నబాబు కన్నా ఎందులో బలవంతుడు మీరు, జయరాం నాయుడు కన్నా ఎందులో బలవంతుడు? ఏముట్లో అన్నా, ఏముట్లో ఏ దాంట్లో చూపించన్నా? రాజకీయ అనుభవం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా జనబలంలో కావచ్చు. నా వయసు ఎంతన్నా? 40 సంవత్సరాలు ఉంటాయి. నా వయసు 42 సంవత్సరాలన్నా. వాళ్ళ వయసు ఎంతన్నా? 60, 62 అయితే అంటే అన్నా 52కు మినిస్టర్ అన్నా నేను. రాసుకో అన్నా, రికార్డు రాసుకో. 52లో ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కావాలంటే అయితేనే కాదని కాదు. నా అదృష్టం బాగుంటే ఇదే సరే 2024లోనే మినిస్టర్ అన్నా. అంతేనా? ఛాలెంజ్. ఓకే. చంద్రబాబు గారిని కలిసారా అన్నా? చంద్రబాబు గారిని కలిశాను, ప్రతి ఒక్కరిని తెలియదు. లోకేష్ గారిని కలిసారా? అందరినీ కలుస్తూనే ఉండాలి. లోకేష్ గారు జయరాం నాయుడుకి మాట ఇచ్చారంట కదా అన్నా? మాట ఇచ్చాడు, నీకు టికెట్ ఇస్తానే. అందరికి ఇస్తా, తప్పేముందన్నా, పని చేయవయ్యా అని చెప్తారు. పని చేస్తున్నారా? 100% చేస్తున్నా. నేను చేయక ఎవరైనా? ఆయన మొన్న వచ్చాడన్న 2019లో. ఎక్కడున్నాడన్న ఈ జయరాం నాయుడు? మీరు అడుగుతున్నారు కదా. 2009లో నేను దెబ్బలు తిన్నా, నేను రాజకీయం చేసిన, వీళ్ళు ఎక్కడున్నారన్నా? 7 కాన్స్టిట్యూషన్లు తిరిగానన్నా నేను. గంటా నరహరికి మీకున్న సంబంధం ఏంటి? రాజంపేట అభ్యర్థి గంటా నరహరికి మీకున్న సంబంధం? గంటా నరహరి అనే వ్యక్తిని అతను హైదరాబాద్లో ఉంటే తెచ్చిన వ్యక్తి నేను. ఎందుకు తీసుకొచ్చారు? హైదరాబాద్లో ఉంటే ఏదో రియల్ ఎస్టేట్ చేస్తామంటే బెంగళూరు తెచ్చింది నేను. బెంగళూరుకి తెచ్చి అతను నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా పోతుంటే, అమరా నేను ఎమ్మెల్యే కావాలా అన్నాడు. ఎమ్మెల్యే అన్న రాజంపేట కాన్స్టిట్యూషన్ దిక్కేలేరాడా, మీరు పదామరాడని తీసుకొచ్చిన. సినిమాకే కదా తీసుకొస్తే ఆ మనిషి ఏమన్నాడంటే, ఎవరు తెలుగుదేశంలో మంచి క్యాండిడేట్ నాకు పరిచయం చేయన్నాడు. ఆ మహానుభావుని చెంగలరాయుడు గారిని పరిచయం చేసిన. బత్తల చెంగలరాయుడు గారికి ఈ గంటా నరహరి దగ్గర ఇన్ని 1000 కోట్లు ఉంది, మీకు గిఫ్ట్గా ఇస్తానను, తెలుగుదేశానికి పనుకొచ్చే పువ్వు అయితే వాడుకో అని చెప్పా. నిజంగా 1000 కోట్లు ఉన్నాయి గంటా నరహరి దగ్గర? నేనైతే అతను ఫస్ట్ టైము ఈ రాజంపేట కాన్స్టిట్యూషన్కు పరిచయం చేసిన వ్యక్తి నేనే. అతని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయనే దాంట్లో నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే దమ్మా ధైర్యం లేక కాదు, ఒక మిత్రుడు. నేను ఇతను ఏదో ఒక పువ్వులాగా చూపించిన, ఆ పువ్వు వాడిపోయింది అంటే
నీ చేతిలో ఎట్లా వాడిపోయింది నువ్వు అడుగుతావు. నేను చెప్పకుండా ఉంటే ఆ పువ్వు వాడిపోయిందా? వాడిపోయిందో లేదో ప్రజలకు తెలుసు. అదే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 2022లో ఇతనే ఎంపీ క్యాండిడేట్ అని చెప్పితే కానీ అది నిలబెట్టుకోవాలని పోయిన వ్యక్తి అతను. ఇతనే అమర్నాథ్ మదనపల్లి క్యాండిడేట్ అని చెప్తే మినిస్టర్ అయ్యేంత వరకు రెయ్యి పొగులు నిద్రపోకుండా ఆ ఉపయోగంలో నేను ఉంటా. అది నాకు దక్కిండు. సరే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించి బలిజ సామాజిక వర్గాన్ని గుర్తించి మీకు టికెట్ ఇస్తే మదనపల్లెలో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పానన్నా, 5,000 కోట్లు లెక్క రాసుకో, ఈ బుద్ధు రాసుకో. అరే సాంబార్ రాసుకోరా అనేసా? లేదు 5,000 కోట్లు గవర్నమెంట్కు సంబంధం లేకుండా పేపర్ వర్క్ గవర్నమెంట్ దగ్గర చేపించి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర 4-5 దేశాలు తిరిగి, అవన్నీ రాష్ట్రాలు కాదు దేశాలు తిరిగి, రాష్ట్రాలు తిరిగి, ఇండియాలో నుంచి 4 రాష్ట్రాల్లో మంచి మంచి ధనికులను చూసి 500 కోట్లు పెట్టే వాళ్ళను 5 మందిని 10 మందిని తెచ్చి ఈ మదనపల్లి అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. అంతే చేస్తాను కూడా. నన్ను నమ్మి టికెట్ ఇవ్వకపోతే ఏం పరిస్థితి? టికెట్ ఇవ్వకపోయినా ఈ మదనపల్లి ప్రజలకు అమరా అనేవాడు ఏంద్రని కరెక్ట్గా 2025 కల్లా 1000 కోట్లు నాకు టికెట్ ఇస్తే 5,000 కోట్లు, నాకు టికెట్ ఇవ్వకపోతే 1000 కోట్లతో నిధులు తెచ్చి పవర్ టికెట్ ఉంటే పవర్ కాదన్నా, టికెట్ జీరో. ఆ టికెట్తో పవర్ కాదు. మనము చెప్పితే 100 కోట్లు పెట్టేవాళ్ళు, 200 కోట్లు పెట్టేవాళ్ళు కీలో వచ్చి పెడతారన్న. మరి నీలాంటి ప్రభుత్వం అంతా జనసేనలో ఉండాలి కానీ టీడీపీలు ఎందుకున్నారు? అంటే జనసేన నాకు ఇష్టమేనా, నేను కన్న తల్లి మన పార్టీ అనేది ఫీలింగ్ ఉండదు నా మనస్ఫూర్తిగా. నాకు ఒక్కటే ఫీలింగు, బలిజ ఫీలింగ్. నేను మా బలిజ నాయకుడు పార్టీ పెట్టాడు అనే ఫీలింగ్ ఉంది. కానీ మనమున్నా మన ఇల్లే, మనం లేకపోయినా మన ఇల్లే. ఓకేనా? ఆ ధ్యేయంతోనే బయట ఉండాలి. వేరే ఇంట్లో కాపురం పెట్టాలనుకున్నారు? లేదు. ఇప్పుడు మన తల్లి, నాకు తల్లి ఎప్పుడు పోయినా 7 గంటలో పోయినా అన్నం పెడుతుంది. పక్కింట్లో పిన్నమ్మ అన్నం పెట్టాలంటే ఏం చేయాలన్నా, బాగా ఆనందంగా పిన్నమ్మతో కూడా ఉండాలి కదా. అందుకనే ఉన్నానన్నా, దాంట్లో ఇంక వేరే ధ్యేయం లేదన్నా. కన్న తల్లి కదన్నా, మా కులస్తుడు లేక వచ్చినాడు అనే అభిమానంతో ఉన్నానన్నా. మొత్తం మీద మీ ఆలోచన ఏంటి రాజకీయాల్లో? ఒకటే ఆలోచన, నేను ఈ మదనపల్లికి ఎమ్మెల్యే కావాల. ఓకే, మీకు టికెట్ రాకపోతే ఎవరికి టికెట్ వచ్చినా వారి విజయం కోసం కృషి చేస్తారా? 100% చేస్తాను. కృషి చేస్తారు. 0 నుంచి నేను ఎదిగాను. ఈరోజు ఎవరికి టికెట్ వచ్చినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఎవరికి అధిష్టానం మేము పలానాలకు టికెట్ ఇస్తున్నాం, నీ అవసరం ఉంటే పని చేయి, మాకు పార్టీ గెలవాలని ధ్యేయంతో తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా ఎగరాలని ఈ బలిజ కులస్తులను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఫస్ట్ పాయింట్. మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే సింబల్ కోసం ఈ ఊర్లో తెలుగుదేశం జెండా కావచ్చు, జనసేన జెండా కావచ్చు ఎగిరేంత వరకు నిద్రబాను. నిషార్ అహ్మద్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించేశారు. నిషార్ అహ్మద్ వెనక పెద్దేటి రామచంద్రారెడ్డి కుటుంబం ఉంది. మరి ఇక్కడ టీడీపీకి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడన్న. నిషార్ అహ్మద్కు గెలిచేది తెలుగుదేశం కానీ జనసేన కానీ అన్న. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, 24 గంటలు ఏడో ఉన్నాడు. ఓకేనా? ఏడో ఉన్నాడు. గెలిచేది జనసేన తెలుగుదేశమే. ఓకే, ఒకవేళ టీడీపీలో అమర్కి టికెట్ రాకపోతే ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అమర్కి కాకుండా మీరు చెప్పారు కదన్నా, అందరూ హతిరథ మహారథులు, హరిశ్చంద్రులు భూములు కబ్జాలు చేయలేదు, బల్యోలు సంపించలేదు. బల్యోలు సంపించిన చరిత్ర కూడా ఉందన్న. కులాలు వద్దు, బల్యోలను సంపించిన చరిత్ర కూడా మదనపల్లిలో నాయకులకు ఉందనా. కానీ నాకు ఏ మచ్చా లేదు. జైలుకి వెళ్ళారని మచ్చ తప్పితే అది జైలుకి వెళ్ళారు అనేది చాలా మందికి ఉందన్నా, చాలా మందికి ఉందన్నా. ఆర్థిక లావాదేవీలతో జైలుకి వెళ్ళినారంటే వేరే మడ్ర చేసి జైలుకి పోవాలా, కుట్ర చేసి జైలుకి పోవాలా, ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడారని జైలుకి పంపిస్తే అది సంబంధమే లేదు. పొద్దున్నే పోతే సాయంత్రానికి వచ్చిన అది జైలు కాదు. నా మీద శిక్ష వల్ల గెస్ట్ హౌస్ అది మీకు. అది మరుసటి రోజు మార్నింగ్ కొట్టి పారేసినారు నా కేసు. ఆ మరుసటి రోజు మార్నింగ్కు ఆ ఎస్ఐ దండం పెట్టినాడు. ఏమయ్యా అంటే, సార్ ఇది పోలీసు వాళ్ళు చేసే బూట్కాల్ పాలిస్ సార్, ఇది మేము చేసే పని ఇది సార్, మేము అధికారంలో ఉన్నారు, అధికారులు మాట వింటాము,
రేపొద్దునే వేరే వాళ్ళ అధికారంలోనే వాళ్ళ మాట వినాలా. ఇది మేము చేసుకునే కాకి డ్రెస్ పాపం సార్, మేము చేసుకున్న పాపాలు సార్. ఇదే అన్నాడు ఆ పోలీసుడు నా దగ్గరకు వచ్చి, మేము చేసుకున్న పాపాలు సార్. ఆ రోజు ఏ గవర్నమెంట్ వస్తే దానికి తొత్తు పలకాలి సార్, పలకపోతే మా ఉద్యోగం పోతుంది సార్, మా పెండ్లాం బిడ్డలు రోడ్డు మీద పడాలి సార్, అందుకని నేను ఒక్కరోజు జైలు తీసిపోతాను అన్నాడు. ఓకే, ఈ పోలీసులకు ఇంత కరం ఉందా అని నేను వాళ్ళ కనికరించిపోయినా, నేను జైలు పోవాలని పోలా. ఓకే, ఫైనల్ గా జైలు పోయింది. అదే పోలీసుడు వచ్చి డోర్ తెరిచి సారీ సార్ సెల్యూట్ కొట్టినాడు. ఇప్పటికి రిటైర్డ్ కాల. అదే పోలీసుడు వచ్చి నాటుకోడి తెచ్చి పుంజుకోడి తెచ్చి, నువ్వు 500 ఇస్తే పుంజుకోడి, 300 ఇస్తే పెట్టకోడికి వస్తానని చెప్పి అదే పోలీసుడు అన్నం చేపించి జైల్లో అన్నం పెట్టే వ్యక్తి పోలీసు వాళ్ళ. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ పార్టీకి అధికారం ఉందో ఆ అధికారి మాట వినక రాజకీయం వాళ్ళ కర్మ అది. పోలీసు వాళ్ళకు ఉండే కర్మ అది. పాపం వాళ్ళు మంచోళ్ళనా, దేవుని శశిగా వాళ్ళ కర్మ అది. దానివల్ల నన్ను జైలుకి పిలిచిపోయారు, మళ్ళీ పొద్దున్నే వదిలేసరి. ఓకే, ఫైనల్ గా మీకు టికెట్ రాకపోయినా ఎవరికి టికెట్ వచ్చినా టీడీపీ విజయం కోసం కృషి చేస్తారు. 100% చేస్తాను. ఓకే ఓకే అమర్, ఖచ్చితంగా మీరు ఇదే ఏమన్నా అడుగన్నా. ఎందుకంటే గుడుగు రక్తము నిజంగా ఒకటే ఒక ఫీలింగ్ ఉంది, మా పల్లెలకు మోసం చేస్తారమని. అది కూడా నిజం నీ దగ్గర నిరూపించుకోవాలన్నా. ఈ ప్రజలకు అందరికీ తెలియవల్ల ఏం జరిగిందిరా అని. మాకంగా నాకు సాలేదన్న ఇంటర్వ్యూ, నిజంగానే సాలేదు. ఎందుకు తెలుసా, మా పల్లెలను మోసం చేసిన వ్యక్తి మహానుభావుడు అన్న. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అన్న. చంద్రబాబు గారు న్యాయం చేస్తారా? న్యాయం చేయకపోతే ఏం చేస్తామన్నా. దేవుడా కరుణిచ్చు అని వెంకటరమణ స్వామి కొండకి 7 కొండల వాడ వెంకటరమణ గోయిందా గోయిందా అని పోతామన్నా. ఎందుకు పోతామన్నా? కరుణిస్తాడని పోతాం. ఆయన కరుణించకుండా దయాదాక్షిణం లేదు అంటే ఆ బల్యోళ్ళు ఏం చేస్తారన్నా? తిరుగుముఖం పట్టాల్సిందంతే. నేను చెప్పలేనన్నా. ఆ బల్యోళ్ళు చేతులు కట్టుకోరన్నా. ఈయన చేసిన పని ఆయనే చేస్తే ఆ దేవుడే దయ్యం అని చూసుకుంటామన్నా. అంతే. మేము కూడా భారం వేసినామన్నా. ఆయన వెంకటరమణ స్వామి అట్టాడు, దేవుని మీద భారం వేసాం. చంద్రబాబు గారు వెంకటరమణ స్వామితో సమానం. ఆయన బల్య కులస్తులను గౌరవిస్తే అంతకు మించిన మాకు దేవుడు ఎక్కడా దొరకడు. ఆయన ఇవ్వకపోతేనే కాదు, ఆయన చేతులారా అవుతుంది. ఆయనకు ఆ నమ్మకం ఉంది. బల్యోలను ఎదగదీ వల్ల నా ఎంట బల్యోలు కావాలా, ఆయన బాడీ ఫిక్స్ అయింది. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం? 100% చేస్తారా? 100%. ఓకే, ఖచ్చితంగా 62,000 మంది బల్యోలు ఉన్నారు మదనపల్లి. 62,000 మంది బల్యోలు ఉన్నారు. 6,000 ఓట్లు పడతాయి బల్యోలు. 6,000 ఓట్లు. 62,000 ఓట్లలో 50,000 ఓట్లు దుడ్డు తీసుకోకుండా ఏమి మా బల్యోడని లోపల నుంచి ఎక్కడెక్కడ ఉండోళ్ళు వచ్చి తారాడుకుంటా బల్యోనికి టికెట్ ఇస్తే తారాడుకుంటా గుద్దుతారన్నా. ఈసారి ఆ ఢోకానే లేదన్నా. జింకా చలపతి లాంటి వాళ్ళంతా వైసీపీలో ఉన్నారు కదా, మరి వారి తరపున జింకా చలపతి అన్న మాకు మామైతాడు, నాకు కూడా బంధువే. జింకా చలపతి అన్న ఇంకోగన్నా లేదన్నా. మాది మా బలిజ గెలవాలా అని ఫిక్స్ అయిపోయినారు. నాకన్నా ఎవరైనా ఒక్క అమాయకుడిని తీసుకొచ్చి బల్యోని నిలబెట్టా ఈ మదనపల్లి స్థానంలో బల్యోడు ఎమ్మెల్యే కావాలా. 62 సంవత్సరాల కిందట బల్యోడు ఎమ్మెల్యే అయినాడు. ఇప్పుడు వెయిటింగ్ ఒకసారి 3 సార్లు అనేస్తా వెయిటింగ్. మేము ఈ అవకాశము పోగొట్టుకుంటే బలిజ కులస్తులు 2 పార్టీల దగ్గర బలి పశువులు అయిపోవడం ఖాయం. ఈ బలిజ కులస్తులు ఇప్పుడున్న అవకాశం ఉపయోగించుకుంటే మా బిడ్డల చరిత్రకు కూడా ఈ ఎమ్మెల్యే స్థానము బల్జోల్దే అన్న. దానికోసమే పాటు పడతాండా. సావైనా పర్వాలేదు కానీ బల్జోడ్ అనేవాడు 52 మంది కాన్స్టిట్యూషన్లో ఎక్కడో పక్క బల్జోడు ఎమ్మెల్యే కావాలని అంతవరకు చచ్చిపోయినా పర్వాలేదన్నా. ఒక్క బల్జోడ్లోనే ఎమ్మెల్యే చేయాలి. ఓకే సార్, మీ లక్ష్యం గొప్పదైతే. ఎందుకంటే ఏం చేశారో అనేది ఉండాలా. ఒక బల్జోడికైనా దగ్గరుండి పనిచేసి ఒక బల్జోడు చరిత్ర మా ఎమ్మెల్యే అనేది ఉండాలి. నాకు ధైర్యం అది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో కూడా ఒక బల్జోడు ఉన్నాడు. అంతో ఎంతో గౌరవం తెచ్చినాడు, అంతో ఎంతో మర్యాద ఇచ్చినాడు బల్జోడుకు. ఆ బల్జోని కూడా గంప కింద వేసి మూసిపెట్టేశారు. ఇప్పుడు నువ్వు గమ్మున కూర్చొని ఆయన ఏదో పరిస్థితి బాగలేక, ఆయన టైం ఏందో బాగలేక, ఇంకా నేను ఏం చెప్పలేక సైలెంట్గా ఉన్నాడు.
ఈసారి తగ్గేదే లేదు, తగ్గేదే లేదన్నా, తగ్గేదే లేదు. మన పల్లెడు అన్నాడు కదా, ఇట్లా ఎట్లయినా తగ్గేదే లేదని అదే మాట ఆ బల్యోడు సినిమాలు అన్నాడు. ఈ బల్యోడు పబ్లిక్ లో అంటాడు తగ్గేదే లేదు. ఈ బల్యోడు ఎమ్మెల్యే కావాలా, 100 కోట్ల ఖర్చు కానిలే ఎమ్మెల్యే కావాలా, భయపడే ప్రసక్తే లేదు. డబ్బు మనం సంపాదిస్తాం, డబ్బును మనం సంపాదిస్తాం, మనలో డబ్బు సంపాదించదు. కానీ ఈ బల్యోడు అనేవాడు ఈ మదనపల్లి గట్ట మీద ఎమ్మెల్యే కావాలా, ఎవడు ఎమ్మెల్యే అయినా నేను దగ్గరుండి వాడిని భుజాన మోసి ఎమ్మెల్యేని చెప్పిస్తాను. నాకు కావాలని అవసరం లేదు, బల్యోడు ఎమ్మెల్యే కావాలంతే. మీరు ఇంతగా చెప్తున్నారు కదా బలిజ ఇంటర్వ్యూ అంతా అదే సరిపోయింది. సరే, రాయలసీమలో బలిజల ప్రాధాన్యత చాలా ఉంది. మరి ఎక్కడా కూడా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా అది ఎప్పుడో ఇచ్చినప్పుడు చెప్తే కదా మహాలక్ష్మి శ్రీనివాస్ చెప్తున్నా, మహాలక్ష్మి కనీసము బలిజలను గుర్తించి టికెట్ ఇస్తుందంటారా? అన్నా నేను అప్పుడే చెప్పాను, ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఉన్న వ్యక్తి. అతను కూడా వెంకటేశ్వర స్వామితోనే నేను పోలుస్తాను. మంచి వ్యక్తి ఆయన కూడా, దేవుడిలో ఆయనకు మంచి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఆయన బలిజ కులస్తులను గౌరవించడం ఆయన ధర్మం. ఫస్ట్ పాయింట్. అమరుని గౌరవిస్తారా? అమరును గౌరవిస్తే, అమరును నిజంగా గౌరవిస్తే ఇలాంటి యువకుడు మనకు అవసరమేలే, మనకు కావాల్సింది కూడా ఇలాంటి వ్యక్తి కావాలా, ఇలాంటి వ్యక్తి మనకు కూడా బలిజ కులస్తులుగా అవసరం ఉంటే ఓకే అనిపిస్తే నేను ఒక్కటి చేయనన్నా 52 కాన్స్టిట్యూషన్లో ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఉన్న బల్జోళ్ళతో పెద్ద వాళ్ళతో మాట్లాడి గౌరవంగా, అయ్యా మనకు తెలుగుదేశము మనకు మంచి మర్యాద ఇచ్చింది అని ప్రతి ఊర్లోన ప్రతి ఇంట్లోన బలిజ ఒక్కొక్కటిగా మీకు తెలియదన్నా, ఒక్క ఊర్లో 100 ఊర్లు ఉన్నాయన్నా, ఒక జిల్లాకు 100 ఊర్లు ఉన్నాయన్నా. బలిజపల్లి అనే ఊర్లు 100 ఉన్నాయన్నా. అనంతపురం జిల్లాలో చాలా ఎక్కువ ఉన్న బల్జిపల్లెలు. అట్లాంటి ఊర్లకి వెళ్ళి ఈ బల్జాలను ఏకదాటిగా మనకు చేసిన మోసమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పేపర్లో కొట్టి పాంప్లెట్స్ కొచ్చి వాళ్ళకు చూపించి తెలుగుదేశానికి ఓటు వేపిస్తున్నా. అది ఎంతో ఆనందంగా వేపిస్తున్నా. అయితే వాయిస్ అన్నా చాలామంది మాట్లాడారన్నా. మీకు టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎవరు శ్రీరామ్ చంద్రబాబు కానీ, దొమ్మలపాటి రమేష్ కానీ, జయరాం నాయుడు కానీ వీళ్ళు ఎవ్వరు సహకరించకపోయినా గెలవగలరా? 100% గెలుస్తున్నా. దాంట్లో దోకాలేదు. ఎందుకు తెలుసునా? వాళ్ళు టికెట్ ఇకపోతే ఏ వ్యక్తికి కూడా, ఈ మదనపల్లిలో ఉన్న నాయకులకు ఏ వ్యక్తికి కూడా 5,000 ఓట్లు లేవున్నా. ఇది జగమెరిన సత్యం. ఎవరు సహకరించకపోయినా పార్టీ మీద ప్రేమతో వాళ్ళు పనిచేస్తే, వీళ్ళు ఈసారి తెలుగుదేశం ఓడిపోతే వీళ్ళు మళ్ళీ బెంగళూరు పోయి ఉద్యోగాలు చేసుకోవాలి. కాబట్టి 100% తెలుగుదేశం జెండా ఎగరాలనుకుంటే ప్రతి ఒక్కరూ సహకరించల్లా, పనిచేయాలా. పనిచేస్తే 100% అమరా ఎమ్మెల్యే అయినా వాళ్ళ ఇళ్ళ కాడికి నేను పోతాను. నా ఇళ్ళ కాడికి వాళ్ళు వచ్చే పని లేదు, వాళ్ళ ఇళ్ళ కాడికి నేను పోతాను. అయ్యా నేను ఎమ్మెల్యే అయ్యాను, మీరేం రావాల్సిన పని లేదు, నేనే వస్తానని పోతాను. మీ సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం నేనే తెలుసుకొని పోతా. మా ఫ్రెండ్ అయినాడు కదండి ఇప్పుడు ప్రదీప్ ఈశ్వరు చెక్బాలాపురంలో, అతను కూడా మన పిల్లోడు, అతనికి ఏం ఆస్తులు లేవు, చాలా పూర్ ఫ్యామిలీ. ఎమ్మెల్యే కాలేదన్నా ఒక బెంగళూరు మహానగరంలోనే డాక్టర్ సుధాకర్ గారు చాలా 100 కోట్లు ఖర్చు పెట్టా. సంచులు కాదు కారులో వేసుకొని చల్లిరి. ప్రదీప్ ఈశ్వరు ఏమీ సలలా, బల్జోడు. ఎమ్మెల్యే కాలేదన్నా అదే మెడుస్తుందన్నా. అది నమ్మకము 100%. ఇంత ఇదిగా మాట్లాడుతున్న అమర్నాథ్ ఏం చదువుకున్నారు? నేను 10th క్లాస్ చదివానన్నా. 10th పాసా? 10th పాస్ అన్నా. పాసా? పాస్ ఏముందన్నా, పాస్ అయిపోయినా. పాస్ 100%. 10th క్లాస్ పాస్ అయితే నేను తర్వాత మా ఊరు నుంచి 15 కిలోమీటర్లో ఒక కాలేజ్ ఉందని, ఏంది ఆటికి పోయేది, రియంబోలో కష్టం ఉంది, బస్సులు లేవని పోలేదన్నా. అంతే. సైకిల్ ఎందుకు పోయేది, సైకిల్ తొక్కి ఆడ సచ్చేది, కాళ్ళు పడి, రోడ్లు బాగాలేవు కదా అని పోలేదన్నా. అప్పటికే రోడ్లు లేదు మా ఊరు కాడ. నాలెడ్జ్ వచ్చిందా మీకు? ఇంకా డిగ్రీ చదివి ఇంకెంతగా అన్నా, చదువుతో వచ్చే నాలెడ్జ్లు వేరు, మనిషికి ఉన్న ఆలోచనలతో, మనిషిలో ఉన్న క్వాలిటీస్తో ఆలోచనలు పెరుగుతాయన్న. చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇస్తే రాయలసీమలో ఉన్న బలిజలంతా ఏకం చేసి పార్టీకి ప్లస్ అయ్యేటట్లు ప్రచారం చేస్తాను అంటారు. 1000% పార్టీకి పనిచేస్తాం.
బలిజ కులస్తులు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని అడుక్కొని భిక్షమాడి చంద్రబాబు నాయుడుకి ఓటేపిస్తున్నా. ఓకే, ఎంత ఖర్చు పెడతారు మీరు? నేనన్నా నాకు టికెట్ వస్తే 50 కోట్లు ఖర్చు పెడతాను. 50 కోట్లు ఖర్చు పెడతారు ఈసారి 50 కోట్లు ఖర్చు పెడతా. దానికి భయపడేది లేదు. ఏ ఊరన్నా ఉన్ని 50 కోట్లు పెడతా. ఓకే, ధైర్యంగా పెడతా, ములాదు లేకుండా పెడతా. అప్పుడు పిచ్చోడా ఏంది సమస్య అన్నా అకౌంట్లో పెడదాంలేనా, మళ్ళీ చూద్దాము, ఓకే, టెన్షన్ పడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉన్నాను. నాకు ఒకటే ఒక ధైర్యం అన్నా, నాకు కూడా ఆస్తులు ఉన్నాయన్నా, ఆస్తులు పోయినా పర్వాలేదన్నా, నేను ఎమ్మెల్యే కావాలా. ఎందుకు కావాలంటే నా కోసం ఎమ్మెల్యే అవసరం లేదు, నాకు ఆస్తులు అవసరం లేదు. నేను బ్రహ్మాండంగా సెటిల్డ్. తిరుపతిలో ఇల్లుంది, బెంగళూరులో ఇల్లుంది, మదనపల్లిలో ఇల్లుంది, ఇంకా పెద్ద పెద్ద స్టేట్లో కూడా ఇల్లుంది. నాకు ఇల్లు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు, ఉండడానికి హ్యాపీ. నాకు అవన్నీ జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అంతా బాగున్నాయి. నేను కావాల్సింది ఏం తెలుసునా, ఈ బల్యోల కోసం కావాలంతే అన్న. ఎందుకంటే బల్యోడు ఎక్కడ వంకాయలు కోయకూడదు. నా ధ్యేయం వంకాయలు కోయకూడదు. ఎందుకు కోయల్లా? వంకాయలు కాకుండా ఇంకేం కోయమంటారు అన్నా? వంకాయలు కోసేది ఎవరన్నా? లేబర్ అన్నా. రెడ్డేమో గెనాల మీద తిరుగుతూ ఉంటాడన్నా, రెడ్డేమో గెనాల మీద తిరుగుతున్నాడు, ఆ నాయుడేమో గెనాల మీద తిరుగుతున్నాడు. మేము బల్యోలు వంకాయలు కోయలేమన్నా? మేము వంకాయలు కోయల్లా? మేము కోయము. మేము కూడా గెనిమిని తిరగల్లా, మేము నిజాయితీగానే బతుకుతున్నాం. మా కులం ఏం తక్కువ కాదు, మీకన్నా మేము ఎక్కువే. 2 అక్షరాలున్న రెట్లకు 3 అక్షరాలున్న నాయుళ్లకు బలిజ రాయల్, ఆ రాయల్ అనేది 3 అక్షరాలే ఉన్నాయి మాకు కూడా. మేము కూడా తక్కువ లేదు. మమ్మల్ని హీనించద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి. మేము నిజంగా మాకు కూడా రాజ్యం యాలల్లా, అధికారం కావాలా. మేము కూడా నిజంగానే ప్రజలకు సేవ చేయాలా. మా వాళ్ళను మేము కాపాడుకోవాలంటే మేము కూడా రాజకీయంగా పవర్లేకి రావాలా. మా పిల్లకాయలు, మా బంధువులు బిడ్డలు కానీ, మా బల్యోళ్ళందరూ మా బంధువులే అనుకోండి. ప్రతి ఒక్క పిల్లకాయి, ఆడబిడ్డ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అందరూ ఎదగల్లా, నేను బాగుండల్లా. నాకు అదే ధ్యేయం. అందరిలో నేను ఉండాలా, అందరూ బాగుండల్లా, బల్యోళ్ళందరూ బాగుండల్లా. బల్యోల్లో నేను కూడా ఉంటాను కదా. మంచి ఆలోచన. మనకు ఒకటే, బల్యోలు పవర్ వస్తే అందరినీ ఎదగిచ్చేస్తాం, అంతే కదనా? ఇప్పుడు అన్నం పెట్టే బంతులో మన బల్యోడు ఏడోతో ఉంటాడన్నా, కడాను కూర్చోంటాడన్నా. వాడు తెలిసినోడు ఉంటేనే కదా వాని దగ్గరికి పోయేది బోకి. నిజమా పద్దమన్నా? తెలిసినోడు ఉంటే కదా పోకి అడిగిపోయేది. వాడు తెలియకపోతే ఈడు బల్యోడు కాకపోతే ఆ లాస్ట్లో కూర్చున్నాడు బల్యోడు అయితే, ఈడు బల్యోడు అయితేనే కదా ఆడికి పోయినది బోకి. ఏడా అంతా అయిపోకుండా ఆ లాస్ట్కి పోయింది. ఏం కారణము? ఈడ బల్యోడు ఉన్నాడు కాబట్టి, అన్నం పెట్టేవాడు బల్యోడు కాబట్టి లాస్ట్లో కూర్చోన్నాడు కూడా అన్నం పోతుంది. సరే, మీ బలిజ భజన మానేస్తాం మనము. మానేసేది లేదన్నా. రాజకీయ పదవి లేకపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, బల్జోడుగానే బతుకుతా, బల్జోడుగానే ఉంటా, బల్జోల కోసం ఏమైనా చేస్తా, ఎవరినైనా ఎదిరిస్తా. నాకు బల్జోడు రాజకీయ పిచ్చి నాకు పట్టేసింది. మీరు అన్నారు కదా, నాకు ఒకటే ధ్యేయం, మన బల్యోళ్ళు ఎదగాల. నాకు నా బ్లడ్లో బల్యోళ్ళు ఎదగాలని ధీమా ఉంది. వాళ్ళతో పాటు మేము రెట్లు, కమ్మలను, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎవరిని దూరం చేయం. మేమందరినీ లాక్కుంటాం, అందరినీ ప్రేమతో పలకరిస్తాం, ప్రేమతో దగ్గరికి తీసుకుంటాం, మా ఆత్మీయులుగా ఉంటాం, మా అన్నదమ్ములుగా ఉంటాం. మా బలిజ కులస్తులను తొక్కేశారు కాబట్టి మేము కూడా పైకి వస్తాం. ఎస్సీ ఎస్టీలు మినిస్టర్ లేరా? బీసీలు మినిస్టర్ లేరా? రెట్లు మినిస్టర్ లేరా? కమ్మోళ్ళు మినిస్టర్ లేరా? వైశాసి మినిస్టర్ లేరా? బాపనోళ్ళు మినిస్టర్ లేరా? ఈ రాయలసీమలో ఉన్న బల్యోళ్ళు ఏంటికే పనికిరారా? ఉత్త చైర్మన్లా వింటే నా ఇల్లు రెట్లు బల్యోళ్ళు అందరూ వస్తా అంటే వాళ్ళ కింద కటోట్లు కట్టేవాళ్ళం, బ్యానర్లు మోసేవాళ్ళం, భోజనాలు ఎత్తుకొని వేళం. మేము బల్యోళ్ళ మినిస్టర్ వస్తానంటే భోజనం ఎత్తుపోయేది ఆ చైర్మన్, ఈ చైర్మన్, కార్పొరేట్ చైర్మన్లు. అంటే మేము మినిస్టర్లు కాకూడదా? మేము భోజనం మేము తెప్పించుకోమా వాళ్ళ దగ్గర? ఆ ధీమాతో ఉన్నానన్నా, దానికోసమే పాటుపడతాండా. నా కడుపు కాలుతా ఉంది, కానీ ఎప్పుడు ఎదురొస్తుందని వెయిట్ చేస్తున్నాం. ఒక్క బల్యోడు ఉంటే 52 కాన్స్టిట్యూషన్ల బల్యోలకు పవర్ అనేది ఉంటుంది. నాకేవద్దు, వేరే వాళ్ళకేని.
నేను పని చేస్తాను. ఓకే, మొత్తం సరే, ఏ టు జెడ్ ఖచ్చితంగా ఖర్చు పెడతా. మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాం గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే.